హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. ఈరోజు చాలా యూజ్ఫుల్ వీడియో, ఇంకా ఇంపార్టెంట్ వీడియో అనమాట. కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఇది సిటీజీ మీట్కి వెళ్ళొచ్చాను అనమాట. నేను ఈ మంత్ 21st రోజు యోగా డే కదా, ఆ రోజు గార్డెన్ మీట్ అరేంజ్ చేశారు సిటీజీ గ్రూప్ వాళ్ళు. సో నేను ఈ సిటీజీ గురించి మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను. న్యూ గార్డెనర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే అక్కడ విశేషాలన్నీ చూసేద్దాము. ఇదైతే నాంపల్లి రెడ్ హిల్స్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది నేను 3rd టైం అక్కడికి వెళ్ళడం. ఈ ఫస్ట్ ఇదంతా చూసేయండి, మీకు నెక్స్ట్ దాని వివరాలన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్గా నేను షేర్ చేస్తాను. చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు. పెద్ద యోగాలు ఎట్లాగో మనం మన గార్డెన్ పనులతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వరకు చేసుకుని వాళ్ళ యోగా డేని మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు డిక్లేర్ చేసుకుంటాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ మంచి బాగా అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫ్రీగా ఎట్లాగైతే ఇక్కడ మనకి కిట్స్ అందుతుంటాయో ఫ్రీ కిట్స్, అట్లాగే సలహాలు కూడా ఫ్రీ కాబట్టి చాలా నిరభ్యంతరంగా మొహమాటం లేకుండా డాష్ గా అడగచ్చు. అది మనం ఆచరించడంలోనే మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మరి మనకి సోకకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లేడీస్ కు సంబంధించిన అన్ని డిసీజెస్, పీసీఓడి దగ్గర నుంచి స్టోన్స్ దగ్గర నుండి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ముందు తరాల వాళ్ళకి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడానికి ఉద్యానవన పంటలు సహకరిస్తాయి. ఇది మనకు అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ అండి. మనని కాపాడుకుంటూ ముందు తరాల వాళ్ళని కూడా మనం రక్షించుతున్నాము, వాళ్ళకి అలవాటు చేస్తున్నాము. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ హరకర్ గారు, థ్యాంక్ యూ సరోజ గారు. రెండు సార్లు పెట్టే నర్సరీ మేళ ఏదైతే ఉందో నెక్లెస్ రోడ్ లో, అందులో మినిమం 5,000 ఫ్రీ పాసెస్ టు సిటీజీ మెంబర్స్. సో చూసారు కదా అక్కడ విశేషాలన్నీ. మనం ఒక పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇక అక్కడ విశేషాలతో పాటు నేను తీసుకొచ్చుకున్న విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బుక్ చేసుకున్న మొక్కలు చూపిస్తున్నాను మీకు. ఎవ్రీ ఇయర్ కూడా 2 times వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మార్కెట్లో మనం కొనే ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి, ప్లస్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అంటే వంగ, బీర, టమాటో, క్యాప్సికమ్, ఇట్లా అన్నీ కూడా వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. కాకర కూడా తీసుకొచ్చుకున్నాను. సో ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్. నార్మల్గా మనకి బయట దొరికినా కూడా చాలా ప్రైజ్ ఉంటాయి. అలాంటిది వీళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ కూడా 2 times ఇవి సప్లై చేస్తారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ అయితే కాకర, తర్వాత మిర్చి, నార్మల్ రెగ్యులర్ మిర్చి, ఇవి కాకుండా టమాటో, వంగ, క్యాప్సికమ్, తర్వాత బీర, ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇస్తారనమాట. నేను లాస్ట్లో మీకు ఒక సెట్ ఎంత ప్రైస్ ఉంది ఏంటంతా కూడా మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను. అంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో నేను వాళ్ళ నెంబరు, తర్వాత వీటి ప్రైసెస్ ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. పిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకుంటే మీకు జాయిన్ అయినప్పుడు యూజ్ అవుతుంది. ఈ వెజిటబుల్ ప్లాంట్సే కాకుండా నెక్స్ట్ ఇంకొక 2 నెలల్లో, అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఆగస్ట్ ఆ మంత్లో స్ట్రాబెర్రీలు, ఇంకా 15 రంగుల చామంతులు. మనం నార్మల్గా చామంతులు కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసు కదా, అందులోని 15 రంగులు అంటే చాలా గ్రేట్ అనమాట. దీంతోపాటు స్ట్రాబెర్రీ కూడా మనం బయట కొనాలి అంటే చాలా ప్రైజ్ ఉంటుంది. అలాంటిది 80 రూపీస్కి ఒక సెట్ అనమాట. 10 plants ఆర్ 8 plants ఎన్నో ఉంటాయి. అలానే చామంతులు ఒక సెట్కి 15 కలర్స్. ఆ సెట్ 80 రూపీస్. ఒక 10 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ తీసుకున్నా, నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు. సో మళ్ళీ అవి
డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఇక ఇంతకీ ఈరోజు నేను వెళ్ళిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆకాకర. అసలు ఆకాకర బయట ప్రైస్ అయితే మినిమం 450 రూపీస్కి తక్కువ లేదు. ఆకాకర దుంపలు కొనాలి అంటే నేను 2 ఇయర్స్ నుంచి ట్రై చేశాను. ఒక ఇయర్ అయితే ఫెయిల్ అయిపోయాను. పెట్టడం తెలియలేదు, ఇంకా సాయిల్ మిక్స్ కూడా తెలియలేదు. సో ఆ దుంపలన్నీ పాడైపోయాయి. అప్పుడే నేను 3 ఇయర్స్ బ్యాకే 450 రూపీస్కి తీసుకున్నాను. ఇక ఇప్పుడు కూడా కొనాలని ట్రై చేసా కానీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా అందుకని చెప్పి లైట్ తీసుకున్నా. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇదే జూన్ జూలై ఆ టైంలో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈ ఆకాకర దుంపలు మొత్తం 6 దుంపలు ఇచ్చారు. మేల్ ఆర్ ఫీమేల్ కొంచెం కన్ఫ్యూజ్ కానీ దుంపలు అయితే 6 ఇచ్చారు. ఈ 6 దుంపలు కలిపి జస్ట్ 160 రూపీస్. అసలు ఇంత రీజనబుల్ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు. అంత మంచి సర్వీస్ చేస్తుంది అనమాట సిటీజీ. సో నేనైతే ఇవి 2 సెట్లు తీసుకున్నా. మా రిలేటివ్స్కి ఒక సెట్టు, నాకు ఒక సెట్టు. ఇవి దుంపలు పెట్టడం, తర్వాత ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా ఎలా పెట్టుకోవాలి, నార్మల్ మొక్కలు పెట్టినట్టు పెట్టకూడదు, గ్రాఫ్టెడ్ మొక్కలు. అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. సో ఇది ఈ సిటీజీ వాళ్ళ దగ్గర నుంచి నేను బుక్ చేసుకున్నవి రీజనబుల్ ప్రైజెస్కి. ఇక వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కూడా మీకు చూపిస్తా. అసలు ఎంత సర్ప్రైజ్గా అన్ని రకాలు ఇచ్చారంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఒక గ్రో బ్యాగ్లో వేసి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినవి 2 రంగుల చామంతి మొక్కలు 6 మొక్కలు ఇచ్చారు. తర్వాత 2 రంగుల బంతి మొక్కలు, దీంతోపాటు క్యాబేజీ 4 మొక్కలు, కాలీఫ్లవర్ 4 మొక్కలు, ఇంకా 12 రకాల సీడ్స్ ఇచ్చారు. అసలు ఇన్ని మొక్కలు కొనాలంటే చూడండి ఎంత ప్రైస్ అవుతుంది. ఎందుకంటే నర్సరీలో 5 రూపీస్ ఉంటుంది మినిమం ప్లాంట్. అంటే మనం పొలాలకి రైతులకి ఇచ్చే నారులు తీసుకునే దగ్గర 2 రూపాయలే ఉంటుంది, కానీ అందరికీ నియర్ బై ఉండదు కదా. వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ వేసేటప్పటికి మళ్ళీ 5 రూపీసే పడుతుంది. సో వీళ్ళు ఇచ్చినవన్నీ మాత్రం ఈ ఫ్రీ గిఫ్ట్లే బోల్డ్ అంతా కాస్ట్ అనమాట. మనం బయట కొనుక్కుంటే అట్లాంటిది ఇన్ని మొక్కలు ఫ్రీగా ఇచ్చి ఇన్ని రకాల విత్తనాలు, బీర, బెండ, తర్వాత నేతి బీర, తర్వాత ఇంకా క్లోబీన్స్, ఇంకా చాలా 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 వెరైటీస్ విత్తనాలు ఇచ్చారు. సో ఇలాంటి ప్రయోజనాలన్నీ పొందాలి మీరు అనుకుంటే కంపల్సరీ సిటీజీలో జాయిన్ అవ్వాల్సిందే. ఇంతకీ నేను ఎలా జాయిన్ అయ్యానంటే మన టీటీహెచ్ సునీత గారు ఉంటారు కదా, సో ఆవిడ గార్డెన్ వీడియోస్ చేసేవారు ఫస్ట్లో. అప్పుడు ఈ సిటీజీ లింక్ ఒకటి, వాట్సాప్ లింక్ ఒకటి కింద డిస్క్రిప్షన్లో షేర్ చేశారు. దాని ద్వారా జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. అప్పట్లో మేము రెంట్కుండే ఇంట్లో చాలా తక్కువ కుండీలు, అంటే ఒక 10-15 పెరుగు బకెట్లు, గ్రో బ్యాగ్స్ వాటిల్లో పెంచేదాన్ని కూరగాయ మొక్కలు అవి. తర్వాత ఈ 3 ఇయర్స్ అవుతుంది ఓన్ హౌస్లోకి వచ్చాక కంప్లీట్గా ఇంకా సిటీజీ నుంచి సాయిల్ మిక్స్, తర్వాత వర్మి కంపోస్టు, దీంతోపాటు వేపపిండి, ఇంకా ఒకటని కాదు బయో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా. బయో ఫర్టిలైజర్స్ అయితే బయట 2500 నేను కనుక్కున్నాను. అంటే వేరే వాళ్ళని అడిగితే అంత ప్రైస్ చెప్పారు. అవే మనకి జస్ట్ 500లోనే మొత్తం బయో ఫర్టిలైజర్స్ అన్నీ. ఇంతకుముందు నేను ఒక సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ చేశాను కదా, సో చాలామంది చూశారు. ఆ సాయిల్ మిక్స్ ప్రిపరేషన్లో వాడినవన్నీ కూడా నేను సిటీజీ నుంచి జస్ట్ 500కి. నీమ్ ఆయిల్ కూడా దాంట్లోనే వస్తుంది, పెస్ట్ కంట్రోల్ ఆయిల్ అనమాట. అన్నీ కలిపి మిక్స్ చేసిన ఆయిల్. సో ఇవన్నీ కూడా 500లోనే వచ్చాయి నాకు. సో ఇలాంటి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సిటీజీ గ్రూప్ వల్ల. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనమాట సిటీజీ అంటే. ఇది ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, నార్మల్ ఈస్ట్ వెస్ట్ అన్ని విలేజెస్లో కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ సిటీజీ గ్రూప్లో యాడ్ అయ్యి పలానా ఏరియా మేము పలానా ఈస్ట్ గోదావరిలో పలానా సిటీ టౌన్ ఇట్లా నేమ్స్ చెప్పి మనం నెంబర్ ఇస్తే వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తారనమాట. అక్కడ కూడా రెగ్యులర్గా, అంటే మరీ ఇంత హైదరాబాద్లో ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి గార్డెన్ మీట్స్, డిస్ట్రిబ్యూషన్స్ అవి.
సో ఎవరైనా అటు సైడ్ ఉన్న వాళ్ళు ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కూడా ఈ కింద నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ లింక్ ఉంటుంది. దానికి మెసేజ్ చేస్తే వాళ్ళే యాడ్ చేస్తారు. మెయిన్ చెప్పాల్సింది ఈ సిటీజీ ఫౌండర్స్ సరోజ మ్యామ్ ఇంకా శ్రీనివాస్ హరకర గారు, వాళ్ళిద్దరు మాత్రం చాలా అంటే చాలా చాలా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా అసలు మన వాలంటీర్స్ అంటే మనకులాంటి గార్డెనర్సే. వాళ్ళు ఏమి శాలరీ కోసం అట్లా ఏం పనిచేసే వాళ్ళు కాదు. సొంతంగా మనకులానే మేము కూడా మొక్కలు పెంచుకోవడానికి హెల్ప్ చేయాలి, ఇంకా ఒక 10 మంది మొక్కలు పెంచుకునేలా చేయాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఇదంతా కూడా చేస్తున్నారనమాట. సో మనలాంటి న్యూ గార్డెనర్స్ అందరూ కంపల్సరీ సిటీజీలో జాయిన్ అయితే ఇట్లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అలానే మన ఫుడ్ మనం పండించుకోగలుగుతాం. మందులు వేయని ఫుడ్ మనం ఒక 4 రకాలు పండించుకున్నా కూడా అది మనకి హెల్త్, మన ఫ్యామిలీ అంతా కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ తినగలుగుతుంది అనేది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం ఇంట్లో వాళ్ళకి చేసే పెద్ద హెల్ప్ అన్నమాట అది. మన చేతితో మనం మందులు వేసిన ఫుడ్ వండి పెట్టే కంటే ఇట్లా మందులు వేయకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే ఫర్టిలైజర్స్తో మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం చేసే చాలా చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. సో అందరూ ఇప్పుడు మందులు వేసిన ఫుడ్ తినడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న బేబీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్లో అయితే ఇంకా ఎంత పెస్ట్ కంట్రోల్ యూస్ చేస్తారో మన అందరికీ తెలుసు. అట్లాంటివి చిన్న చిన్న బేబీస్కి పెట్టే పాయిజన్ పెట్టడంతోనే సమానం. సో అందుకే మన అందరం కూడా మొక్కలు పెంచుదాము. సిటీజీలో జాయిన్ అయితే మనం ఇంకా ఎక్కువ మొక్కలు పెంచగలుగుతాము. తక్కువ ప్రైస్లోనే, అంటే మనకున్న బడ్జెట్లోనే బోల్డ్ అన్ని మొక్కలు పెట్టుకొని మంచిగా మనకు కావాల్సిన ఆహారం మనమే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వండుకొని తినొచ్చు. అలానే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటాము. ఇది ఈరోజు నేను సిటీజీ గురించి చేసిన వీడియో అన్నమాట. వాళ్ళ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాలాంటి గార్డెనర్స్ చాలామంది ఉన్నారు. ఇంకా కూడా మొక్కలు పెంచాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను వెళ్ళిన మీటింగ్కి దాదాపు సెలెక్టెడ్ పర్సన్స్కి పిలిస్తేనే ఒక 300 మంది వచ్చారనమాట. అలాంటిది అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి సిటీజీలో. సో కంపల్సరీ ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ గార్డెనర్స్ అందరికీ మాత్రం కంపల్సరీ ఈ విషయం గురించి చెప్పండి. సిటీజీ అనే ఒక గ్రూప్ ఉంది, సో దాంట్లో జాయిన్ అవుతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మొక్కలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది అయినా సరే మొక్కలు పెంచితే ఇంకంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. సో ఇక వీడియో ఎండింగ్లో మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు సర్ప్రైజ్గా నాకు ఒక లైట్ పర్పుల్ కలర్ మందార గిఫ్ట్ వచ్చిందనమాట. అంటే వెళ్ళిన వాళ్ళందరికీ నేమ్స్ రాయించి ఒక బౌల్లో వేసి లక్కీ డిప్ తీశారు. అసలు చిన్నప్పటి నుంచి లక్కీ డిప్ అంటే ఎందుకో నా ఏమైతే రాదు, చాలా సరదాగా అనిపించింది. ఏదో చిన్నపిల్లలు గిఫ్ట్ గెలుచుకున్నంత సంతోషంగా అనిపించింది నాకైతే. అది నేను ఈ పర్పుల్ కలర్ మందార పిక్ అలా యాడ్ చేస్తాను. దీంతోపాటు వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా అది నాకైతే నేమ్ ఐడియా లేదు, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అది ఇచ్చారు ఒక 15 మెంబర్స్కి. ఇలా లక్కీ కూపన్స్ ఒక 15 మెంబర్స్కి ఈ మందారాలు గిఫ్ట్గా ఇచ్చారు. దీంతోపాటు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా శాప్లింగ్స్ షేర్ చేసుకోవడం, ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నమాట. మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకోవడం, ఇంకా స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగా జరిగింది సిటీజీ మీట్. ఇక ఇది ఫేస్బుక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. ఫేస్బుక్ లింక్ కూడా ఉంది, నేను అది మన పోస్ట్లో పెడతాను. కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో కొత్తగా మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయబోతుంటే కంపల్సరీ జాయిన్ అవ్వండి. అలానే మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా గ్రూప్లో జాయిన్ చేయించండి.
మంచిగా మొక్కలు పెంచుకోండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ. ఇవి వాళ్ళు ఇచ్చిన సాప్లింగ్స్ ప్రైజెస్ అన్నమాట. దీంతోపాటు నేను మీ అందరికీ తెలుసు వారాహి రిషి లత శ్రీలత, తనను కూడా కలిశాను. ఇక సరోజ మ్యామ్ అంటే ఈమె అనమాట ఫౌండరు. ఆవిడ చేతుల మీద గిఫ్ట్ తీసుకున్నాను. నేను తీసుకున్న పర్పుల్ కలర్ మందారం ఇది. ఇక వీళ్ళు ఇచ్చిన కిట్ అనమాట, సాప్లింగ్స్ కిట్. అలానే ఇది వాట్సాప్ నెంబరు, ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.